నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ నవీన్ ఇటీవల యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు। ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ వారి ఊరికి చేరుకుని యాక్సిడెంట్ గల కారణాలను మరియు ఆరోగ్య సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। అదే రోజు చేయించారా ఒక 2-3 రోజుల తర్వాత అక్కడ ఇది క్రాక్ వచ్చిందా? అది కొన్ని రోజులు ఒక 1-2 months తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్టీయూ లోగో ఆవిష్కరించారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత। రాష్ట్రంలోని 1.5 మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు కవిత। తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది। ప్రైవేట్ సంస్థలు శ్రమదోపిడీ చేస్తే కొరడా జల్పించాల్సిన ప్రభుత్వమే కార్మికుల శ్రమదోపిడీ చేస్తుంది। కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్ల మీదకి వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది। తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం చేయాలనివ్వదన్నారు। అందరికన్నా ఎక్కువ శ్రమదోపిడీ చేసేదే ప్రభుత్వం। వాస్తవానికి ప్రభుత్వం ఎట్లుండాలి? ఒక ప్రైవేట్ కంపెనీలో 50 మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళకు జీతాలు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే ప్రభుత్వం కొరడా జులిపించి నువ్వు ఇస్తావా సస్తావా అని ప్రైవేట్ యాజమాన్యాన్ని భయపెట్టి ఇప్పియాలి। కానీ ఇలా ఏం జరుగుతుంది? మన అవుట్సోర్స్ కార్మికులు ధర్నా, మన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా, మన పార్ట్ టైం కార్మికులు ధర్నా, మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ధర్నా। ప్రతి ఒక్కరు కూడా మాకు పనికి తగ్గ వేతనం వస్తలేరని ధర్నా, బాధ, ఆక్రోశం, ఆవేదన। ఉల్టా ఎవరన్నా గట్టిగా పిడికిలేసి మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, వీళ్ళకి సస్పెండ్ చేయండి, లేకపోతే ఇందాక మా శివమ్మ చెప్పినట్టు పొలిటికల్గా ఒత్తిడి పెట్టండి। ఇట్లుంటాయి ఆ ప్రభుత్వాలు అంటే। ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తే, ప్రభుత్వమే ప్రైవేట్ వానికి నువ్వు ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో మార్గం చూపిస్తే ప్రైవేట్ వాడు ఎట్లా చూసుకుంటాడు? ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు పెట్టినాయి। మరి ప్రభుత్వంలో ఉన్న కార్మికుల్ని, ప్రభుత్వంలో ఉన్న వర్క్ ఫోర్స్ని ఎంత బాగా చూసుకోవాలో ప్రభుత్వం? ఇవాళ నేను టీఆర్టీయూ లీడర్స్కి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి చాలా బలంగా చెప్పదలుచుకున్నా, మనము ప్రభుత్వంతో చాలా బలంగా కొట్లాడాల్సి ఉంటుంది। ప్రైవేటులో ఉండేటటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్లు ఉన్నటువంటి కార్మికుల కోసం ఎంత బలంగా గలమెత్తుతామో ప్రభుత్వం మీద అంతకంటే బలంగా గలమెత్తాలి। ఎందుకంటే ప్రభుత్వం మార్గదర్శకంగా ఉండాలి। ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలకు కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ మార్గదర్శకంగా ఉండాలి। వాళ్ళే తప్పు చేస్తే, వాళ్ళే దోపిడీ చేస్తే ప్రైవేట్ ఉన్న అనేటటువంటి హక్కు రాదు। కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరందరి పక్షాన కూడా మేము నిలబడి పనిచేస్తాం। ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది, రేపు టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుంది। ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం। వచ్చిన తర్వాత ఒకటే విధానం చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అందరూ పర్మనెంటే ఉంటారు, ఎవరు అవుట్సోర్సింగ్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉంటారు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు। కౌడిపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆషాఢ మాసం శ్రీ పోచమ్మ ఎల్లమ్మ బోనాల మహోత్సవాన్ని గ్రామస్తులు, మహిళలు, యువత, పెద్దలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ కోరారు। బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామ దేవతల ఆలయాలను విద్యుత్ దీపాలతో, దేవతామూర్తుల కటౌట్లతో అందంగా ముస్తాబు చేసి ఉత్సవాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు। ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ దేవతలైన శ్రీ పోచమ్మ ఎల్లమ్మ అమ్మవార్లకు గ్రామస్తుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు। భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు। కౌడిపల్లి గ్రామ ప్రజలందరికీ అలాగే గ్రామ పెద్దలకు
అలాగే పాలక వర్గంకు, యువతకు, అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా రేపు అనగా ఆదివారం రోజు శ్రీ పోచమ్మ తల్లి బోనాలు అలాగే శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు కౌడిపల్లి గ్రామంలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ బోనాల పండుగని విజయవంతం చేయగలరని, అలాగే ప్రతి ఒక్కరు బోనంను సమర్పించగలరని. ఎందుకంటే ఈరోజు రేపు కౌడిపల్లిలో జరగబోయే బోనాలు ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా విజయవంతంగా జరగబోతుంది. అందరూ జరిపించాలని కోరుతూ ప్రతి ఒక్కరు బోనం తీయాలని కోరుతున్నాం. ఇట్లు మీ కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణాబాబు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లలో శనివారం ఫటిక్ డ్యూటీలో భాగంగా 5S విధానంతో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పరిశుభ్రమైన మరియు క్రమబద్దమైన పోలీస్ స్టేషన్లు ప్రజలకు వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించడానికి నాంది అని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది స్వయంగా రంగంలో దిగారు. పోలీస్ స్టేషన్ ఆవరణలు, రికార్డు గదులు, విజిటర్స్ వెయిటింగ్ ఏరియాలు మరియు పార్కింగ్ ప్రాంతాలను క్లీన్ చేశారు. కార్యాలయాల్లోని ఫైళ్లు, రికార్డులను సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్ అనే 5S అంతర్జాతీయ పద్ధతులు క్రమబద్ధీకరించారు. దీనివల్ల ఫైళ్ల నిర్వహణ సులభతరం కానుంది. కేవలం శుభ్రపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పాత మొక్కలకు నీరు పోశారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, అది ప్రతి ఒక్కరు రోజువారీ బాధ్యతని ఎస్పీ తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలకు మరింత పారదర్శక సేవలు అందించడానికి ఈ పరిశుభ్ర వాతావరణం దోహదపడుతుందని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి నూతనంగా మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కుక్కునూరు గ్రామానికి తరలించొద్దని కోరుతూ వెల్దుర్తి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు వినతిపత్రం సమర్పించారు. వెల్దుర్తి గ్రామానికి మంజూరైన పాఠశాలను మరో గ్రామానికి తరలించడం సరికాదని పేర్కొన్న గ్రామస్తులు పాఠశాలను యథావిధిగా వెల్దుర్తిలోనే ఏర్పాటు చేసి విద్యాసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పాఠశాలను కుక్కునూరుకు తరలించడం వల్ల వెల్దుర్తి గ్రామానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వివరించారు. గ్రామ పిల్లల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, పాముబండ శేఖర్, నవీన్ పటేల్, కోదండ శేఖర్ గౌడ్, చందు, మహేందర్, రమేష్, ప్రేమ్, గ్రామంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. జనచైతన్య ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో శేర్లింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో కృతికా డెంటల్ కేర్ వారిచే ఉచిత డెంటల్ చెకప్ శిబిరం మరియు స్కంద హాస్పిటల్ వారిచే ఉచిత హెల్త్ చెకప్ శిబిరాన్ని కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత, పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. అంబేద్కర్ భవన్ జనచైతన్య ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ శేరలింగంపల్లి డివిజన్ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముందస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ శిబిరాల్లో బీపీ, షుగర్, ఈసీజీ, డెంటల్ చెకప్తో పాటు పలు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అర్హులైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కంద హాస్పిటల్స్ డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ మనోజ్ఞ, డాక్టర్ రాజేశ్వరిదేవి, అంబేద్కర్ భవన్ జనచైతన్య సంఘం అధ్యక్షులు బజార్కట్ రమేష్, బాపునగర్ హనుమాన్ యూత్ అధ్యక్షులు రాజ్ కుమార్, గొడవర్తి సందీప్, ఉప్పరి సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, రవీందర్, ముంతాజ్ బేగం, సాయినాథ్, రాధిక, పద్మ, నరసింహ, తుకారం, రాజేందర్, యేసు, దేవప్రసాద్, దస్తగిరి, యజాజ్, తిరుమలాచారి, కుమారి, కుమార్, ఖలీం, విజయ్ కుమార్, కృష్ణగౌడ్, శ్రావణ్, బాలరాజ్, యూనెస్, వైద్య సిబ్బంది, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆగస్టు 9వ తేదీన కార్పొరేటర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అంబేద్కర్ భవన్లో
గోపీనగర్లోని అంబేద్కర్ భవన్లో ఉచిత హెల్త్ క్యాంపు మరియు డెంటల్ చెకప్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కృతిక డెంటల్ కేర్ వారికి మరియు స్కంద హాస్పిటల్ వారికి మా భవనం తరపు నుంచి, మా సంఘం తరపు నుంచి, మరి చుట్టుపక్కల కాలనీ ప్రజల తరపు నుంచి అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే మున్ముందు కూడా ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ఉచిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేకం మేము ఈ యొక్క భవనంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉచిత హెల్త్ చెకప్ అని ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటున్నాను. ధన్యవాదములు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం తోఫరాన్ డివిజన్ పీహెచ్సీ సిబ్బందితో డిప్యూటీ డిఎంఎండ్ హెడ్ డాక్టర్ అనిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య పరీక్షలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని చేగుంట, మనోహరాబాద్, నార్సింగి, వెల్దుర్తి మండలాలకు చెందిన వైద్యాధికారులు, సూపర్వైజర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమర్పూర్ సర్కిల్ గండిగూడెం గ్రామంలో శనివారం కల్వరి టెంపుల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని యూత్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని స్థానిక మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వరి టెంపుల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య సదుపాయాలతో అన్ని రకాల వ్యాధులకు నిపుణులైన వైద్యులు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, ప్రసూతి, స్త్రీరోగ నిపుణులు, శిశు వైద్యులు, ఎముకలు, కేళ్ల నిపుణులు తదితర స్పెషలిస్టులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు కూడా తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి చెందిన రాజశేఖర్తో పాటు డాక్టర్లు శ్రీధర్, శిరీష మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు తెలిపారు. శిబిరంలో బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యుల సూచనలు, మందులు అందజేశారు. గ్రామంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉండడంతో వారికి ఉపయోగపడేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, గండిగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన కల్వరి టెంపుల్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యూత్ అసోసియేషన్ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను టాబ్లెట్ ఏం రాదా అంటే క్యాంప్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే బాగుంటుందని. డాక్టర్ శిరీష, నేను జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను కల్వరి టెంపుల్ హాస్పిటల్లో. ఇక్కడ వచ్చేసి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, ఆర్థోపెడిషియన్ ఉన్నారు, జనరల్ సర్జరీ ఉంది, ఆంకాలజీ కూడా చూస్తాం, క్యాన్సర్కి సంబంధించి కూడా చూస్తాము. అన్నీ తక్కువ ధరలోనే చేస్తారు. సండే ఫ్రీగా చూస్తాము. ఎలాంటి ల్యాబ్ టెస్ట్లు కూడా అన్నీ తక్కువ ధరలోనే అవుతాయి. ఎలాంటి అవసరం ఉన్నా వచ్చి కలవండి. నా పేరు వేణుగోపాల్ అండి. నేను కల్వరి టెంపుల్ హాస్పిటల్లో చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా ఉన్నాను. సో సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సార్. సో కల్వరి టెంపుల్ హాస్పిటల్లో మీకు అన్ని విధాల వైద్య సదుపాయాలు చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటాయండి. సో గ్రామస్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్క సమస్యకి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాము. దయచేసి ఒకసారి వచ్చి హాస్పిటల్ విజిట్ చేయండి. అక్కడ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ప్రతిదీ బయట రేట్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైసులు మన దగ్గర ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కల్వరి టెంపుల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ చేసినటువంటి డాక్టర్లకు, వాళ్ళ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా విలేజ్ అందరి తరఫున. మా విలేజ్ ఇక్కడ అంటే క్యాంపులు ఎక్కడ పెట్టినా విలేజ్లు ప్రతి ఒక్కరు భయపడకుండా ముందుకు వచ్చి
ఆరోగ్య సమస్యలు ఏమున్నా అంటే టెస్ట్ ప్రతి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో బీపీ షుగర్ ఇలాంటి టెస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి వీలుంటుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి వీలుంటుంది. అందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఈ వేదికపై నుంచి అందరికీ నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ కల్వార్ టెంపుల్ హాస్పిటల్ యజమాని వారు ఇదే విధంగా ముందు ఇంకా వేరే గ్రామాలకు తిరుగుతూ ప్రతి గ్రామానికి మీ వైద్య నిపుణుల ద్వారా మీరందరూ సేవ చేయాలని, మీరందరికీ ఇక్కడ వచ్చి ఇలాంటి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. కూకట్పల్లి హైదర్ నగర్లోని భ్రమరాంబ మల్లికార్జున ఫంక్షన్ హాల్లో ది చెన్నై షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎగ్జిబిషన్ సేల్ను సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఈ మెగా ఎగ్జిబిషన్ సేల్ కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ మెగా సేల్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ లేటెస్ట్ కలెక్షన్స్ పైన ప్రత్యేకమైన ఆఫర్స్ పెడుతూ వినియోగదారులకు సరసమైన ధరలకే ఈ అవకాశాన్ని అందిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ 9 రోజుల్లో ఉపయోగించుకోవాలని కోరారు. Vintage puttu. Oh, Anandu. You are wearing the same in a different price. గొప్ప అవకాశం ఉంది. కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. 99 రూపీస్లో శారీ చూసి 99 రూపీస్లో ఎక్కడ ఇవ్వగలుగుతున్నారు ఇది ఈ విధంగా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఎంత అవుతుందో మీకు తెలిసి, అటువంటిది శారీనే 99 రూపీస్కి ఎక్కడ ఇవ్వగలుగుతాం అంత క్వాలిటీ శారీ అని చెప్పి. సో అందరూ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అందరికి నమస్కారం అండి. మేము మన చెన్నై షాపింగ్ మాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. అది మన కూకట్పల్లిలోనే. కూకట్పల్లి అంటే తెలుసు కదండి, మినీ ఇండియా. మినీ ఇండియాలో ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాము. అనసూయ గారి చేతుల మీదుగా మా మొదటి ఎగ్జిబిషన్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎగ్జిబిషన్ ఇంకా. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? ఈరోజు మన కుకట్పల్లిలో ఇక్కడ మన చెన్నై షాపింగ్ మాల్ వారి బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ ఆన్ 1st of August. న్యూ మంత్ స్టార్ట్ అయింది అండ్ బ్రాండ్ న్యూగా ఎగ్జిబిషన్ సేల్ షాపింగ్ మాల్ హ్యాస్ బీన్ చాలా మంది ఫేవరెట్, స్పెషలీ ఫర్ హౌస్ హోల్డ్స్. అండ్ 2 decades పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ సేల్ ఇలా కండక్ట్ చేయడము, అలాగే లేటెస్ట్ కలెక్షన్స్ని. నార్మల్గా సేల్ అంటే ఏదో ఓల్డ్ స్టాక్ అనుకుంటారు, కానీ మన చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు లేటెస్ట్ కలెక్షన్స్తో ఇంకా మన హౌస్ హోల్డ్స్కి దగ్గర అవ్వడానికి వచ్చారు. ఐ కెన్ సీ సో మెనీ doesn't look like it's the first time, sir. Congratulations. And rupees ki cheer listunnaru. 99 sarees. 49 rupees ki pillows. Oh, furnishings kuda unnai man daggara. And less than 100 రూపాయలు ki takkuva. ఒక్కటి తక్కువ అయింది. సో అందరూ కూడా మన మీడియా ప్రతి మీరు వైరల్ చేస్తున్నారు, మీరు అంత నా మీద ప్రేమ చూపిస్తున్నారు. ఎందులో ఉద్దేశం ఏమైనా ఉందా? నాకు రోజు పార్టీ. Great, sir. See what the matter is, పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ ని సపరేట్ గా చేయకూడదు. వాళ్ళు మనల్ని గవర్న్ చేయడానికి ఉన్నారు అంతే. సో we all have to call out. That's what I'm saying. సరే, ఇప్పుడు నేను ఈ ఆన్సర్ ఇచ్చినందుకు మీరు ఎంత షాపింగ్ చేస్తున్నారు చెప్పండి నాకు. మంచిగా కలెక్షన్ మీరు మిస్ అవ్వకూడదు అంతే. అంటే షాపింగ్ కాదే, నుంచి మేత దొరుకుతుంది ఏమంటున్నారు. మీరు చాలా షాపింగ్ చేస్తే నుంచి రక్షాబంధన్ అని మనకి ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయి. ఇది ఒక గొప్ప అవకాశం. ఫెస్టివల్స్ కి మళ్ళీ సేల్ అని చెప్పేసి చాలా చోట్ల డిఫరెంట్ స్కీమ్స్ అవి ఉంటాయి. కానీ మన చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు పండగల కోసం అని మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ తీసుకొచ్చారు. నార్మల్ గానే అఫోర్డబుల్ ఉంటాయి, ఇంకా సేల్ అంటే ఇంకా చెప్పారు కదా 99 రూపీస్ కి సారీస్. అండ్ హైదరాబాద్ శ్రీ వశిష్ఠాది స్కూల్లో ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమం
అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ వారిలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యత మరియు సేవాభావాన్ని పెంపొందించేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేపీహెచ్బి సిఐ విజయ్ కుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. విద్యార్థులు తమ జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకుని పెద్దలను గౌరవించి వారి మాటలను పాటించాలని సూచించారు. తమ జీవితాలను తీర్చిదిద్దే గురువుల సేవలను, వారి మార్గదర్శకత్వాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాకు బానిసలుగా మారకుండా దాన్ని అవసరమైన మేరకు మాత్రమే బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ ప్రపంచంలో ఎదురయ్యే మోసాలు మరియు ప్రమాదాలపై అవగాహన పెంచుకుని సురక్షితమైన డిజిటల్ అలవాట్లను పాటించాలని సూచించారు. ముఖ్య అతిథి విజయ్ కుమార్ విలువైన సందేశం విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు, బాధ్యతాయుత ప్రవర్తనకు మరియు సామాజిక చైతన్యానికి స్ఫూర్తినిచ్చింది. నూతన విద్యార్థి నాయకులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ ఇన్వెస్టిచర్ సెరిమనీ విద్యార్థుల నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత అనే గొప్ప సందేశాన్ని నింపుతూ వారి భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకమైన అనుభూతిగా నిలిచింది. Ladies and gentlemen, may I have your attention please? We rewrite the rules.
मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी, है जो क्रेजी क्रेजी सपने मेरे सारे चुन के मैं भूल आऊंगी। हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी of Sri Vasishtha School, Vidya Block, swearing in as student council leaders, solemnly pledge in the name of God or truth to render my service wholeheartedly to my school and my fellow students. I promise to respect the teachers and obey the rules and regulations of the school and shall work hard for the reputation of my school. मैं तो మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ జిల్లా సెషన్ జడ్జి బాలభాస్కరరావు మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణ భద్రతలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల పాత్ర కీలకమని అన్నారు. జువెనైల్ జస్టిస్, పోక్సో చట్టాల అమలుతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 2024లో
దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక చదివి వినిపిస్తాను. రాష్ట్రంలో పాఠశాల విద్య యొక్క పరిపాలన మరియు అభివృద్ధికి విద్యాశాఖ బాధ్యత వహిస్తుంది. బలహీన మరియు అభాగ్యులను ఉచిత మరియు సమర్థ న్యాయ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం. నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సాల్సా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, ఈ అన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసులో ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 108 మంది టీచర్లను సిపిఓలుగా అంటే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కమ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ శ్రీ వి బాలభాస్కర్ రావు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మను చౌదరి గారు. The district legal services authority headed by the chairman, మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, అదేవిధంగా సెక్రటరీ గారిని, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని వారి నేతృత్వంలో ఈ రోజు ఆర్గనైజ్ చేసి వారి బిజీ షెడ్యూల్ నుంచి కూడా టైం తీసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఇంతసేపు టైం స్పెండ్ చేయాలి అని ఒక డీటెయిల్ షెడ్యూల్ కూడా డ్రాఫ్ట్ చేసి ఒక్కొక్క సెషన్ వైజ్ ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు మనందరి తరఫు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒక 3 టైర్ సిస్టమ్ ఏర్పాటు చేసి నిరుపేదలకి మార్జినలైజ్ సెక్షన్స్ వీరందరికీ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఓన్లీ లీగల్ సర్వీసెస్ కాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా అన్ని ఆస్పెక్ట్స్ మీద డిఎల్ఎస్ఏ నుంచి చేపడతా ఉన్నాం. కూడా మనం భాగస్వాములుగా అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇంక్లూడ్ చేయకపోతే, డిపార్ట్మెంట్స్ సైలోస్ లో పనిచేస్తే ఎవరి వరకు వారే చూసుకుంటే హోలిస్టిక్ గా మనం అనుకున్న అవుట్కమ్ మనం రీచ్ కాలేము. ఈ రోజు ఈ కార్యక్రమం మీరు చూసినట్లయితే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిల్లలకి ఇంట్లో నుంచి బయటికి వచ్చారు అంటే అది స్కూల్ కి రోజు టైంకి వస్తారు, టైంకి వెళ్ళిపోతారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పింది కొన్నిసార్లు వినకపోవచ్చు, కానీ స్కూల్లో టీచర్ చెప్పింది మాత్రం తూచా తప్పకుండా పాటిస్తారు. టీచర్స్ చెప్పింది, టీచర్స్ క్లాస్ రూమ్ లో మాట్లాడేది ఆ చైల్డ్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. మనము ఒక యాక్టివిటీ కానీ ఏదైనా చేసినప్పుడు ఇంటికి వెళ్ళి కూడా స్కూల్లో ఏం జరిగిందనేది కూడా మనము లేదు అనుకుంటున్నాము. లక్కీగా ఒకటి ఏంటంటే ఇంకా బయటకు రావడం లేదు. డ్రగ్ యూజ్ కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ ఏజ్ నుంచి మన పిల్లలకి మనం చెప్పగలం కాదు వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది. ఇంకోటి ఏంటంటే యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్, డిజిటల్ మీడియా, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద చైల్డ్ లైఫ్. సో డిఫరెంట్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, ఆ డిఫరెంట్ రిసోర్స్ పర్సన్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి. వాటి ఇంకోటి ఏంటంటే పోక్సో యాక్ట్ లో కొన్ని చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని పోలీస్ వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ అంటున్నాను. ఆ రిపోర్టింగ్ పోక్సో యాక్ట్ లో చేయగలగాలి ఇమ్మీడియట్లీ, లేకపోతే మనం కూడా వాళ్ళతో పాటు ముందరడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటి స్టూడెంట్స్, ఇక్కడ టీచర్స్ ప్రతిరోజు స్టూడెంట్స్ డీల్ చేస్తారు. 10 to 5 or 9 to 4 అనుకున్నాము. ఒక 9 to 4 పెడితే మొత్తం మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. ఆఫ్లైన్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి మేము ఏమంటామంటే టీచర్స్ ముఖ్యంగా కూడా ఏం చెప్తామంటే స్కూల్లో 60 స్ట్రెంత్ ఉంది క్లాస్లో. 60 స్ట్రెంత్ మనం చూస్తే రిజల్ట్ అవుతారు. మెంటలీ దే విల్ బి అబ్సెంట్ ఇన్ ద స్కూల్. దే విల్ నాట్ కాన్సన్ట్రేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే హౌ టు పిక్ అప్ దీస్ చిల్డ్రన్, ఐడెంటిఫై దీస్ చిల్డ్రన్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ చైల్డ్. అంటే చిల్డ్రన్ మనకు సైకాలజికల్గా వాళ్ళని టీచ్ చేయాలి. అంటే నాట్ సైకాలజీ లోన్ చెప్పట్లేదు నేను,
treated, they also come along with other children who are getting 60 to 80 marks. Akkada a pillar to conduct the one-day sensitization program to the child protection officer as the directions of Namasa and Salta. During the course of the day, all the nominated headmasters and teachers who are considered as the child protection officers will be imparted the knowledge regarding the laws relating to the children. Children are national asset, and the duties carried from every teacher to impart good education, including morals and ethics. The subject being dealt by various resource persons are regarding the POCSO Act, Juvenile Justice Act, Child Labour Prohibition Law, Prevention of Child Marriage Act, and Right to Education Act. The idea behind conducting the class below the child, basically the school కాబట్టి generally 14 years, 15 years children ఎట్లా ఉంటారు, what is the behavior and what are the cases we are facing concerning to children. Children వచ్చేవాడు ఇక్కడ ఏముంటారు, Juvenile Justice Act లో there are 2 children. Child in conflict with law. పిల్లవాడు తప్పు చేశాడు, ఆ పిల్లవాడు పెద్దవాడు చేస్తే మనం ఏమంటారు, పెద్దవాడిని ఎక్యూజ్ అంటాం, కానీ పిల్లల్ని ఎక్యూజ్ అంటే చట్టం ఒప్పుకోరు. బాధ్యత మన సొసైటీ కాబట్టి ఇంకోటి అంటే మీకు టీచర్స్ గా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, హౌ టు ఇన్ఫార్మ్ దెమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. కరెక్ట్ గా చెప్పినట్టుగా అది ఇంపార్టెంట్. మనకి ఇంపార్టెంట్ పిల్లల్ని నేర్పించడం. చదువు అనేది డిఫరెంట్ గా ఉండేది. నేను ఏమంటానంటే స్కూల్ నడిపిస్తున్నప్పుడు 90% డెఫినెట్లీ అది సిలబస్ ఉండాలి. మిగతా 10% టైం ఏదైతే ఉంటుందో మనకి పిల్లల్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అల్వాల్ సర్కిల్ కానాజీగూడ మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ డీమార్ట్ ఎదురుగా దుర్గా మహిళా పొదుపు సంఘం నిర్వాహకులు లతా గౌతమి జైలకు మంజూరైన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. క్యాంటీన్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ క్యాంటీన్లో మిర్చి బజ్జీ, పునుగులు, సమోసా, వడ, చపాతీ, టీ తదితర అల్పాహార పదార్థాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, అల్వాల్ ప్రాజెక్టు ఆఫీసర్ సుధాకర్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, డోలి రమేష్, వీరేశం, సయ్యద్ మోసిన్, తాజుద్దీన్, సురేష్, మహమూద్, దేవేందర్, పవన్, రాజు, ఆశా, శంకర్, ప్రభాకర్, ప్రకాష్ గౌడ్, సుదర్శన్, ముత్యాలు, రాజ్ కుమార్, కన్నా, సంపత్, స్థానిక బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. మంచి ఫోటో వస్తుంది. పెట్టావా అల్వాల్ సర్కిల్ కానాజీగూడ 195 డివిజన్ ఇందిరానగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తమ ప్రాంతంలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారులతో నిరంతరం చర్చించి వారి సహకారంతో ఈ రేషన్ దుకాణాన్ని బస్తీలోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
ఇంతకాలం రేషన్ బియ్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. ఇకపై ఆ సమస్యలు తొలగిపోయి బస్తీ ప్రజలకు తమ ప్రాంతంలోని రేషన్ సరుకులు సులభంగా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వార్డు మెంబర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ మోసిన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుంచి బస్తీలో రేషన్ షాప్ కోసం ఎదురుచూస్తున్నామని, ఎట్టకేలకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చొరవతో తమ బస్తీకి రేషన్ షాప్ రావడం, ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ సరిత అనిల్ కిషోర్ గౌడ్, రేషన్ దుకాణం డీలర్ సంజీవరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, శ్రీధర్ గౌడ్, సయ్యద్ మోసిన్, డోలి రమేష్, తాజుద్దీన్, సురేష్, వీరేశం, మహమూద్ దేవేందర్, రాజు, ఆశా, శంకర్, ప్రభాకర్, ప్రకాష్ గౌడ్, సుదర్శన్, ముత్యాలు, రాజ్ కుమార్, కన్నా, సంపత్, స్థానిక బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. పాత 135 డివిజన్లో మేము చాలా ఏళ్ళ నుంచి రేషన్ షాప్ కోసం కొట్లాడుతూనే వచ్చినాం. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న ద్వారా ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ రాజన్నకే థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇవాళ మా అల్వాల్ ప్రాంతం వెంకటాపురం డివిజన్లో కనాజీగూడ కిందికి మా బస్సు వస్తుంది రాజీవ్ గాంధీ నగర్లో. మా పోరాట 12 సంవత్సరం పోరాట ఫస్ట్ మా కనకన్న ఉండే ఎమ్మెల్యే ఆలే చెప్పినాం, మైనపల్లి సాబ్ చెప్పినాం, కాలే. ఈ సార్ వచ్చిన ఫస్ట్ టార్గెట్ మారి మాకు బస్తీలో రేషన్ కావాలని అడిగినాం. మేము రాజన్న ఏమని అడిగిండు, మీకు ఏం కావాలన్నా, మాకు రేషన్ షాప్ కావాలి సార్, ఏం వద్దు, आपको मैं राशन दुकान दिलाता हूँ, आप हमारे साथ हो. बराबर हमको साथ दिए और वो बात भी हमारे आज हमारे एमएलए साहब राशन दुकान दिलाए, उसके लिए हम बहुत खुश हैं और आगे भी इंशाल्लाह एमएलए साहब के साथ हैं. बहुत बहुत शुक्रिया. और एक बात साहब, एक रोड का प्रॉब्लम हमारे पास, एक रोड डला दो, हमारी बस्ती में कोई प्रॉब्लम नहीं, वो रोड भी आप डला दो. उम्मीद है इंदिरा नगर वासुలు, రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఎప్పటి నుంచో మా ఏరియాలో రేషన్ షాప్ ఉండాలని కోరుకున్నారు. మేము ఎంఎస్ఓ తోటి డిఎస్ఓ తోటి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న అధిక కార్డులను దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా రేషన్ షాప్ డీలర్లను కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా ఒప్పించి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి చనిపోయిన సందర్భంగా రేషన్ షాప్ని వేరే వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. అటాచ్ చేసిన రేషన్ షాప్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇందులో ముఖ్యం ఇది ఎందుకు ప్రాముఖ్యం సంతరించుకుంది, ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. రెండోది ఏంటంటే 3 నెలలకు ఒకేసారి ఇవ్వడం మూలాన వాళ్ళని ప్రతి దగ్గర పోయి ఆటోలలో ఒక 4-5 కిలోమీటర్లు పోవాలంటే వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇవాళ ఇంటి దగ్గరికి ఇంటి పక్కకు ఒక రేషన్ షాప్ ఉండడం మూలాన మనకు 1200 కార్డులను మించి ఒక రేషన్ షాప్ ఉండకూడదు అనే నిబంధనను దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ షాప్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా ప్రజలు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మొత్తం బస్తీ ఏరియా, ఎందుకంటే ప్రతిసారి రేషన్ షాప్ పోయి ఆటోలో తెచ్చుకోవాలంటే ఆటోకు కూడా 200-300 కిరాయి ఖర్చు కూడా తప్పుతున్నందుకు వాళ్ళకి సంతోషంగా ఉంది. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానిక నూకల శివశంకర్ చెందిన బాలాజీ జ్యువెలరీ షాప్ లో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ప్రవేశించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు అత్యంత పకడ్బందీగా ఈ చోరీకి పథకం వేశారు. షాప్ వెనుక భాగంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి ఆ రంధ్రాన్ని పెద్ద చేసి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత వెనుక గది నుండి ముందు గదికి ఉన్న తలుపునకు రంధ్రం చేసి షాప్లోని ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి చోరీకి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సిహెచ్వై శ్రీనివాస్ కుమార్, సిసిఎస్, ఎస్ఓటీ మరియు చందానగర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలో దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. షాప్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. గోల్డ్ షాప్ ఓకే సార్. ఈరోజు మాకు ఉదయము ఇక్కడ మా చందనగర్లో ఉండే బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్ నుంచి మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే
రాత్రి మా దగ్గర దొంగతనం జరిగింది. కొంతమంది నిందితులు వచ్చి దొంగతనం చేసినట్టుగా ఉందని సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్థలను పరిశీలిస్తే దాంట్లో ఒక 2 వ్యక్తులు వచ్చి వెనక నుంచి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ దాన్ని తొలగించేసి అది లోపలికి వచ్చి అక్కడున్న ఆభరణాలని దొంగతనం చేయడం కనిపించింది. అక్కడ దాంట్లో వాళ్ళు పోయినది 6 తులాల బంగారం, అలాగే 3.5 నుంచి 4 కిలోల వెండి పోయిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళని నిందితులు పట్టుకోవడానికి మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే క్రైమ్ బృందాలు కూడా దీని మీద వర్కౌట్ చేస్తామని త్వరలో పట్టుకుంటామని చెప్పేసి చెప్తాను. అలాగే మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే మిగతా జ్యువెలరీ షాప్స్ ఎవరైతే ఉన్నారో ఈ చిన్నవాళ్ళు కానీ పెద్ద దుకాణాలు అందరూ కూడా ఈ లాకర్స్ అనేది ప్రాపర్గా పెట్టుకొని కొద్దిగా స్ట్రీమ్ లైన్ అన్ని బంగాళ ఆభరణాలు బయట పెట్టకుండా షాప్లో బయట షోకేస్లో పెట్టుకుని అన్నింటిని కూడా లాకర్లో పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజెప్పాల్సిందిగా చెప్తాను. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రుక్కమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు మరియు రైతులు భూ సమస్యలు మరియు రైతుల సమస్యలకు సంబంధించిన విషయాలను మంత్రికి వివరించారు. వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. अरे హైదరాబాద్ నాంపల్లి ఎమ్మెల్యే మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హుమయూన్ నగర్ ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ పోచమ్మ బస్తీలోని శ్రీ పోచమ్మ సహిత విజయదుర్గాదేవి ఆలయం వద్ద బోనాల పండుగ సందర్భంగా దేవాలయ కమిటీలకు ఆర్థిక సహాయ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని 80 దేవాలయ కమిటీలకు బోనాల పండుగ నిర్వహణ కోసం
ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. అలాగే గతంలో చెక్కులు అందని లేదా తక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం పొందిన దేవాలయాలకు అదనంగా 41,54,525 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మంజూరు చేయించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, ఎండోమెంట్ శాఖ అధికారులు, మాజీ కార్పొరేటర్ జాఫర్ ఖాన్, నాంపల్లి నియోజకవర్గ ఏఐఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గంలోని ప్రతి అర్హత కలిగిన దేవాలయానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. क्या किसी को ये कभी तकलीफ हुई कि हम रोड पे गणेश चतुर्थी का हम प्रचार कर रहे, किसी ने आकर, किसी में इतनी हिम्मत है हमको आकर कहे कि इसको साइड में लाकर लगाए. మనకు 41 ల్యాక్ మనకు వివిధ టెంపుల్లకు వచ్చేస్తున్నాయి. మనకు ప్రభుత్వం కోరుతున్నాము. ఈ యొక్క దేవాలయ నిర్వాహకులు వారి యొక్క ఆధార్ కార్డును సమర్పించి ఆ సీరియల్ నంబర్ ప్రకారంగా చెక్కులు స్వీకరించవలసిన కోరుతున్నాము. జై మహంకాళి. ఈ యొక్క బోనాల జాతర సందర్భంగా అమ్మవారి జాతర నిర్వహణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నాంపల్లి నియోజకవర్గంలోని రేణుకా ఎల్లమ్మ టెంపుల్, నెక్స్ట్ జి మహేష్ గారు, శ్రీ శివలింగ వినాయక స్వామి టెంపుల్, దుర్గా భవానీ టెంపుల్, NM01 రమేష్ కుమార్ గారు, జి మహేష్ గారు. साहब की निगरानी में और इंटरमेंट की जिम्मेदारी में हम ये पूरी कोशिश करेंगे कि जो हमारे हिंदू भाई, हिंदू बहनें जो इस त्योहार को मनाती है, हम हमारे तरफ से पूरे इंतजाम करेंगे. जो अब याद रखो भाई की मदद से सबको सामने के चलने से 1.5 लाख रुपए का चेक होगा. ये याद रखो भाई की मदद. भाई की बहुत मदद करें. 146,500 చెక్ మార్క్ వచ్చి టెంపుల్ కి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ జ్యోతి గారికి, అదేవిధంగా మన డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, వేదికలు అనిపించిన జాఫర్ గారికి మరియు వేదికలు ఇచ్చిన వివిధ స్థానిక నాయకులకు, అదేవిధంగా ఈనాడు చెక్స్ లబ్ధి పొందుతున్న వారి విశేష వారికి అందరికీ కూడా उसी तौर पर आगे बढ़ाना चाहिए. और जो हाल ही में हमारे कुछ मंदिर हो, जिसमें से जो मंदिरों के नाम अगर मैं आपको बताऊं, जिसमें जो कम चेक मिले थे, जिसको मैंने खुद विजिट करा था, श्री लक्ष्मी देवा मैसम्मा टेम्पल लक्ष्मी नगर, श्री गढ़ी मैसम्मा देवालय आसिफ नगर, श्री रक्षा मैसम्मा टेम्पल देवाबाग एकनाथ, श्री ओरी गढ़ी मैसम्मा टेम्पल हिमायत नगर, श्री काली माता टेम्पल अफसर सागर. पीछे हमें సన్మానం చేస్తున్నారు. రాజన్ గుప్తా గారికి, అదేవిధంగా ఆలయ అధ్యక్షుడు రామచంద్ర గారు ఎమ్మెల్యే గారికి సార్వత్రిక సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారికి సార్వత్రిక సన్మానం చేస్తున్నారు. రాజన్ గుప్తా గారు. రామచంద్ర గారు పోచమ్మ టెంపుల్. రామచంద్ర గారు ఇటు చూడండి. ఇటు చూడండి రాజు గారు. తులజారాం గారు 1,32,000. రావారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, విజయ్ గారు, సీరియల్ నంబర్ 7 విజయ్ గారు.
इधर देखो साहब जरा। स्टेज पर बैठे हुए हमारे बड़े हमारे सीनियर मोस्ट एमएलसी साहब, दयानंद साहब, असिस्टेंट साहब, एंडोमेंट के तमाम जिम्मेदारान, हमारे जफर साहब, डिप्टी एमआरओ साहब, दीगर यहाँ पे आए हुए तमाम मंदिर कमेटी के जिम्मेदारान, मैं आप तमाम का इस फंक्शन में इस्तकबाल करता हूँ और आपको ये बताना चाहता हूँ कि पिछले साल भी खुदा के चेक डिस्ट्रीब्यूशन किए गए थे और हमें एमएलसी साहब ने भी बड़ा साथ दिया था और लास्ट टाइम से कई ऐसे मंदिर कमेटी से जो मुतमईन नहीं थे कि उनको जितना चेक आया है वो बराबर है। फिर मैंने उन मंदिर कमेटी के तमाम जिम्मेदारों को लेकर ऑनरेबल मिनिस्टर ऑफ इंडोमेंट वंडा सुरेखा मैडम से हमने मुलाकात की थी और हमने कोशिश की थी कि जो कई मंदिर जिसको अमाउंट लास्ट टाइम पे बनार चेक में कम मिला था उनको अमाउंट बढ़ाया जाए और हम उसमें कामयाब हुए। आज जो नामपल्ली हल्के में जो चेक बांटे जाएंगे वो 80 टेम्पल्स को बांटे जाएंगे जिसकी कुल लागत 41,54,525 रुपीज होगी। इसके अलावा भी मैं एक अदबन गुजारिश हमारे तमाम मंदिर कमेटी के जिम्मेदारों से करना चाहता हूँ कि बोनालू एक स्टेट फेस्टिवल है और मैं आपको ये मुतमईनी देना चाहता हूँ कि अगर आपको हमसे कुछ भी काम है आप बिला झिझक हमारे पास आइए, हम पूरी कोशिश करेंगे कि पूरी तरीके से इस बोनालू फेस्टिवल में जिसमें खास तौर से मेरी माएँ और मेरी बहनें हिस्सा लेती है, कई दूर दराज से अपने घर से మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయించాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. మణుగూరు ఏరియా సింగరేణి సంస్థకు తలమానికంగా నిలిచి రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తులు అగ్రగామిగా కొనసాగుతోందని సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ ఏరియాలో సుమారు 2,300 మంది శాశ్వత ఉద్యోగులు, 1,300 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అదేవిధంగా సింగరేణిపై ఆధారపడి వేలాది మంది చిన్న వ్యాపారులు, రవాణా రంగ కార్మికులు, వివిధ వృత్తుల వారు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మణుగూరు ఏరియాకు అత్యంత కీలకమైన PKOC2 డిప్ సైడ్ బ్లాక్ కేటాయింపు కోసం ఈ నెల 3న నిర్వహించనున్న వేళను సింగరేణి సంస్థ పాల్గొనడానికి సిద్ధమైందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీ జెన్కో కూడా అదే బ్లాక్ కోసం వేలంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఒకవేళ ఈ బ్లాక్ సింగరేణికి దక్కకపోతే మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, భవిష్యత్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా సుమారు 2,300 మంది ఉద్యోగులు మిగులు సిబ్బందిగా మారే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో వేలాది కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, కార్మికుల ఉద్యోగ భద్రత దృష్ట్యా ఈ బ్లాక్ సింగరేణికి దక్కడం అత్యంత అవసరమన్నారు. అందువల్ల వేలంలో టీజీ జెన్కో పాల్గొనకుండా అవసరమైన ఆదేశాలు సంబంధిత అధికారులకు జారీ చేసి ఆ బ్లాక్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి దక్కేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో నా పేరు వాసిరెడ్డి సీతారామయ్య, కొనిమి రాజ్కుమార్ గారు, అదేవిధంగా ఏఐటీసీ యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గారు, అదేవిధంగా ఈ ప్రెస్ మీటు చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. ఎందుకంటే తెలంగాణ మీ అందరికీ తెలుసు ఏకైక పెద్ద పరిశ్రమ, 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఏర్పడతా ఉంది. ఎక్కడ బొగ్గనులు వచ్చినా ఆ బొగ్గనులని సింగరేణి కంపెనీకి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2010 ఒక చట్టం తీసుకొచ్చారు. మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం ద్వారా ఏంటంటే ఎక్కడ బొగ్గున్నా దాన్ని వేలం పాట పెడతాం, ఎవరు వాడుకున్నా వాళ్ళకే ఇస్తాం, వాడుకుంటే వాళ్ళకే బొగ్గు బ్లాగులు ఇచ్చేటటువంటి MMDR అనే చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అయితే మళ్ళీ ఈనాడు ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే మణుగూరులో డిప్ సైడ్ బ్లాక్ అనేది ఒకటి కొత్తగా రావడం జరుగుతూ ఉంది. ఆ డిప్ సైడ్ బ్లాక్కి టెండర్లు వేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది 2 నెలల క్రితం. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే గతంలో ప్రైవేట్ వాళ్ళు ఎల్లందులో కోయగూడెం OC3కి, సత్తుపల్లిలో OC3కి టెండర్లు వేశారు. అరవిందో కంపెనీ ఏమో ఎల్లందులో వేసింది, అవంతిక కంపెనీ ఏమో మన సత్తుపల్లిలో వేశారు.
కానీ మేము యాజిటేషన్ చేశాం కార్మికులుగా, ఇది ప్రైవేట్ వాళ్ళు తీయడానికి వీల్లేదు, మా సింగరేణికే కేటాయించాలని ఆందోళన చేయడం వల్ల ఇప్పటి వరకు కూడా దాదాపు 6 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు బొగ్గు తీయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఎవరు కూడా ప్రైవేట్ వాళ్ళు మా టెండర్ ఫారాలు కొనలేదు. కానీ ఈసారి టెండర్ తీసుకునే ఫారాలు కొన్నది కేవలం సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జెన్కో కంపెనీ కొన్నది. మరి జెన్కోకి బొగ్గు తీసే యంత్రాంగం లేకుండా, అసలు బొగ్గు తీసే మిషనరీయే లేకుండా మరి ఎందుకు వాళ్ళు ఈ ఫారం కొన్నారు, ఎందుకు టెండర్ ఇస్తున్నారంటే వాళ్ళు తీసుకొని ఒక ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో, అందులో ఎనర్జీ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన నవీన్ మిట్టల్ అనేటువంటి వ్యక్తి ఒక దురుద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి జెన్కోకే ఈ టెండర్ ఫారం తీసుకొని సింగరేణి మీద పోటీకి రావడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మణుగూరు కనుక డిప్ సైడ్ బ్లాక్ అనేది రాకపోతే 2032 తర్వాత మణుగూరు ప్రాంతంలో సింగరేణి కంపెనీ అనేది ఉండదు, సింగరేణి కంపెనీ క్లోజ్ అయిపోద్ది. సుమారు 3500 మంది పైన ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, 2000 మంది పైన ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా సర్ప్లస్ అయిపోయి బయటికి పోయే పరిస్థితి వస్తుంది. మణుగూరు క్లోజ్ అయింది. కాబట్టి మణుగూరులో ఉన్నటువంటి వ్యాపారస్తులు, అక్కడ ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా గత వారం మణుగూరు బంద్ పాటించారు. రోజు మణుగూరు ప్రాంతంలో ధర్నాలు, నిరాదీక్షలు జరుగుతూనే ఉన్నాయి, మణుగూరు బ్లాక్ సింగరేణికే కేటాయించాలని. ఇంత జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం జెన్కో కంపెనీకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుందంటే కేవలం కాంట్రాక్టర్లని లబ్ధి చేకూర్చి 100 కోట్ల రూపాయలు దీని వెనక చేతులు మారటమే అనేది దురుద్దేశం ఉన్నది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే చేసింది. 2017-18 సంవత్సరంలో 2 మైన్స్ వేలంపాటకు వస్తే సింగరేణినేమో వేలంపాటలో పాల్గొనొద్దని నిర్దేశించి వాటిని అరవింతిక కంపెనీలకు వచ్చే విధంగా చేశారు. మరి ఆనాడు విమర్శ చేసినటువంటి కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పురపాలక కార్యాలయంలో కౌన్సిలర్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపణ చేశారు. కౌన్సిల్ ఛాంబరం ముందు బైఠాయించి నిరసన తెలిపారు బీజేపీ కౌన్సిలర్ సిద్ధం స్వప్న. వేరే ఒక 40-50 కోట్ల రూపాయల వరకు అంటే నేను చెప్పిన ఉన్న బడ్జెట్ ఇట్లా చేసుకున్నాం స్టెప్ బై స్టెప్ అని మీరు కూడా నేను ఏమన్నా మంచి బడ్జెట్ వచ్చినప్పుడు అందరితో పాటు ఇప్పుడు వీళ్ళందరూ పర్సనల్ లేకపోతే నాకు ఏమైనా పర్సనల్ నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు నీకున్నంత వీళ్ళందరికీ లేదా, అందరికి కూడా అవసరమే అనేది నీకున్నంత ఆలోచన ఉంటుంది కదా అందరికి. నీకు అవసరం అందరికీ అనేది ఈడున్న అవసరం అందరికి తెలియదు, అందరికి అవసరం. నాకు చెప్పలేదు కదా, అదే నేను చాలా తీసిన, అది కూడా తీసిన. నేను ఒక్కటి కాదు, చాలా లెటర్ కార్డు తీసిన ముందర పెట్టప్పుడు ఉన్న బడ్జెట్కే సరి అని తీసిన. చెప్పురా అందరూ తీసిన. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు డ్రైనేజీలు పెట్టిండ్రు, పెద్ద పెద్ద రోడ్లు పెట్టిండ్రు. అదే అందరికి కొంచెం బడ్జెట్ ఒక్కొక్క 40 పెద్ద 200, 150, 300 ఫీట్ల రోడ్లు కూడా పెట్టి మీటర్లు అంత బడ్జెట్ లేదని చెప్పిన. ఇప్పుడు త్రిలోకాల దాంట్లో ఉంది, ఒక మోరికే 30-40 లక్షలు ఏగిన పోయి కమిషనర్ పోయి ఎవరు ఆయన కూడా వచ్చారు, మేనేజర్ కూడా వచ్చి వచ్చారు. లేవు తమ్మి అని పెట్టిన. అది వాస్తవం కాకపోతే ఇబ్బంది అవుతుంది. శంకరాన్ని వచ్చినాక ఆయన 40 లక్షలు అయితే అది కూడా పక్కన పెట్టినా వద్దా నైట్ ఉన్న చేయాలని చేస్తా. నేను ఏమంటున్నా, ఇప్పుడు నీకు వచ్చిన 15 వర్క్ పెట్టి అది చేసుకో. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు ఒకటి ఉన్నదంటే కమిషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేవైఎం దిల్సుఖ్ నగర్ లో ఆందోళన చేపట్టింది. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను క్రిమినల్స్గా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేవైఎం నేతలు ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్య కదా, ఎక్కడ ఉన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఎందుకు మాట్లాడారు? ఇక్కడ కూడా మాట్లాడాలి. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? 3 సంవత్సరాలైంది నువ్వు వచ్చి విద్యార్థుల ఫీజులు ఎక్కడ, వాళ్ళ బకాయిలు ఎక్కడ, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లలకు ఉద్యోగాలు లేకుండా రోడ్డున పడ్డారు. వాళ్ళ పెళ్లి. తాజాగా తాండూరు మండలంలో నకిలీ డీఏపీ గుర్తింపు చెంగోల్ గ్రామంలో 89 బస్తాల నకిలీ డీఏపీని స్వాధీనం చేస్తున్నారు అధికారులు. 200 బస్తాల డీఏపీ విక్రయించగా ఇప్పటికీ రైతులు 111 బస్తాలను వరి, పత్తి పంటలకు వాడినట్లు నిర్ధారైంది. ప్రధాన సూత్రధారి పెద్దేముళ్లకు చెందిన రాజుగా గుర్తించారు. ఇప్పటికే పోడూరు, యాలాల్ మండలాల్లో నకిలీ డీఏపీ గుట్టు రట్టు చేశారు అధికారులు. ఇది దొంగలని అట్లా తీసుకోవద్దు, తీసుకుంటే కేసు. రాత్రి ఎన్ని గంటలకు వేసారు? పొద్దుగాల 8 గంటలకో 7 గంటలకు తెచ్చారు. 9 నేను లేకుండా నేను తీసుకోతాను. పిల్లలు ఉంటే తింటారు. పోతా లారీలోనా దేంట్లో? ఆటోలో తెచ్చాను. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.